గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. ఆర్పిఎస్ఎఫ్ ఇండియన్ రైల్వేస్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ గురించి వచ్చిన స్మాల్ అప్డేట్. ఏంటది? ఈ అప్డేట్ అనేది మీ ప్రిపరేషన్కి ఒక అలర్ట్ అనుకోవచ్చు. అంటే మీ ప్రిపరేషన్ గురించి ఒక హెచ్చరిక. ఆల్రెడీ మన ఛానల్లో ఆర్పిఎస్ఎఫ్ టు ఆర్పిఎఫ్ ట్రాన్స్ఫర్స్ గురించి 2 వీడియోస్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకి సెప్టెంబర్లో వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆర్పిఎస్ఎఫ్ టు ఆర్పిఎఫ్ ట్రాన్స్ఫర్స్ గురించి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి సేకరించడం. అంటే ఎవరైతే ఆర్పిఎస్ఎఫ్ నుండి ఆర్పిఎఫ్లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి సంబంధించి అప్లికేషన్స్ సేకరించడం, ఇంకా అప్లికేషన్ స్క్రీనింగ్ చేయడం, దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఫైనల్ స్టేజ్లో ఉందని చెప్పేసి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే సెప్టెంబర్, అక్టోబర్ నెల ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే ఈ ట్రాన్స్ఫర్స్ గురించి లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న అనగా 13వ తారీఖు 12వ నెల 2023 ఒక లిస్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ లిస్ట్ అనేది నేను మీకు చూపించలేను, కానీ ఈ లిస్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది ఎస్ఐలకు, అంటే ప్రజెంట్ ఆర్పిఎస్ఎఫ్లో సర్వీస్ ఉన్న కొంతమంది ఎస్ఐలకు ఆర్పిఎఫ్లోకి పోస్టింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిన ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఆర్పిఎస్ఎఫ్ నుండి ఆర్పిఎఫ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా ప్రజెంట్ వీళ్ళ సర్వీస్ అనేది ఆర్పిఎఫ్లో కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇంకా అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించి ఆ లిస్ట్ కూడా రావాల్సి ఉంది. దీన్ని బట్టి ఏంటంటే మనకి సెప్టెంబర్లోనే ఆర్పిఎస్ఎఫ్ నుండి ఆర్పిఎఫ్లోకి వెళ్ళడానికి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారు, ఇంకా దానికి సంబంధించిన స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్, ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు ఒక ఐడెంటిఫై అయితే వచ్చింది, ఎంతమందిని పంపించాలి ఏంటి అనేది. దాని తర్వాత మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది అక్టోబర్లోనే. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్ ఆర్పిఎస్ఎఫ్ నుండి ఆర్పిఎఫ్లోకి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. దీన్ని బట్టి కనుక మనం చూసుకున్నట్లయితే వచ్చే నోటిఫికేషన్లో ఆర్పిఎస్ఎఫ్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కావున మనకి నోటిఫికేషన్ అనేది తొందరలోనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఆర్పిఎఫ్ అనేది టాప్ మోస్ట్ బెస్ట్ జాబ్ అనమాట. అది అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే. మీరు జాబ్ ప్రొఫైల్ పరంగా చూసుకున్నా, మెడికల్ ఫెసిలిటీ పరంగా చూసుకున్నా, ఫ్యామిలీ ఫెసిలిటీ పరంగా చూసుకున్నా, లీవ్స్ పరంగా చూసుకున్నా, దేంతో మీరు కంపేర్ చేసుకున్నా సరే ఆర్పిఎఫ్ ఇస్ ద బెస్ట్ జాబ్. మనకి యూనిఫామ్ జాబ్స్లో మన ఇంటి దగ్గర ఉండి డ్యూటీ చేసుకునే అవకాశం రెండింటికే ఉంటుంది మ్యాక్సిమం. ఒకటి స్టేట్ పోలీస్కి, ఇంకోటి ఆర్పిఎఫ్కి. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో కాంపిటీషన్ అనేది హెవీగానే ఉంటుంది, దానికి తగ్గట్టుగా కట్ ఆఫ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ఛాన్స్ కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి మీకు ఉంటాయో లేదో తెలియదు. అంతేకాకుండా మనకి అగ్నివీర్స్కి 10% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నార్మల్గా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 10% వేకెన్సీస్ ఇస్తారు. అలా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అగ్నివీర్స్కి, నెక్స్ట్ బ్యాచ్కి వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడైతే అగ్నివీర్స్కి ఎలిజిబిలిటీ ఉండదు ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే. కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్కి అగ్నివీర్స్ కూడా కాంపిటీషన్ అవుతారు. వాళ్ళకంటూ సపరేట్ కొన్ని వేకెన్సీస్ ఇవ్వాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వేకెన్సీస్లోనే వాళ్ళకి ఇస్తే నో ప్రాబ్లం. ఇక్కడ మనకేంటంటే అమ్మాయిలకి 50% ఇవ్వాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 10% ఇవ్వాలి, ఇంకా అగ్నివీర్స్కి కూడా 10% ఇస్తే మీకు కాంపిటీషన్ అనేది మరీ హెవీగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ బ్యాచ్లోనే, మీరు వచ్చే ఈ నోటిఫికేషన్లోనే మ్యాక్సిమం జాబ్ కొట్టడానికే ట్రై చేయండి. నేను ఇప్పటివరకు కూడా 2 నెలలకు ఒకసారైనా 3 నెలలకు ఒకసారైనా మనకు అఫీషియల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పటివరకు కూడా నా అప్డేట్స్ అన్ని ఫాలో అవుతూ మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసినట్లయితే ఇప్పటికీ మీ సిలబస్ అనేది కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడైతే మనం ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాం. ఇప్పటి వరకు మీ సిలబస్ కంప్లీట్ అయి ఉంటే హ్యాపీ. మీ ప్రిపరేషన్ అనేది కొంచెం ఇంకా హార్డ్ చేయండి. ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే లేటెస్ట్గా ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను. ఇంకా నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటనేది పూర్తి నిర్ణయం రైల్వే బోర్డుదే. నా గెస్ ప్రకారం ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ రావడానికే ఛాన్సెస్ ఎక్కువ. ఇది చిన్న అప్డేట్ అవ్వచ్చు, కానీ మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. మీరు ముందుగా అలర్ట్ అవుతారనే ఉద్దేశంతో షేర్ చేశాను. ఎందుకంటే సడన్గా నోటిఫికేషన్ వస్తే మీరు మళ్ళీ పికప్ అవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మీరు ముందుగా అలర్ట్ అయితే ఇక్కడ మనకేంటంటే ఆర్పిఎఫ్కి ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, అదేవిధంగా ఎగ్జామ్ కూడా అదే స్థాయిలో ప్రిపేర్ అయ్యి ఉండాలి. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తేనే మన ఆర్పిఎఫ్ జాబ్ కొట్టగలం. కాబట్టి మీరు ముందుగా అలర్ట్ అవుతారనే ఉద్దేశంతో షేర్ చేశాను. ఇంకా మీరు ఇన్ఫర్మేషన్ లైట్ తీసుకుంటే అది మీ ఇష్టం. ఇంకా మన ఛానల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి, ఫిజికల్ ప్రాక్టీస్ గురించి, ఇంకా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ గురించి, ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు వీడియోస్ ద్వారా షేర్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.